పంజాబీ పాప్ సింగర్ దిల్జిత్ దోసంజ్ కన్సర్ట్ల వాడే పాటల మీద తెలంగాణ సర్కార్ నోటీసులు ఇచ్చింది తెలిసే కదా. అయితే సర్కార్ అట్లా సింగర్ కు నోటీసులు ఇచ్చే వరకు చాలా మంది సర్కార్ మీద గరం అవుతుండ్రు. పాప్ సింగర్ కు పాటలు వాడొద్దని నోటీసులు ఇచ్చుడేందని సెటైర్లు ఇస్తుండ్రు. అటు సింగర్ దిల్జిత్ కూడా నోటీసులు ఇచ్చినందుకు కన్సర్ట్ల సర్కార్ మీద పంచలేసిండు. అయితే దీని మీద భిన్నాభిప్రాయాలు వినబడుతున్నాయి. తెలంగాణ సర్కారు డ్రగ్స్ మీద ఇప్పటికే ఉక్కుపాదం మోపుతుంది. ఇట్లా డ్రగ్స్ మీద సర్కార్ కఠినంగా నడుచుకుంటున్న టైంలో పంజాబ్ పాప్ సింగర్ దిల్జిత్ దోసంజ్ కన్సర్ట్ పెట్టుకుంటూ హైదరాబాద్ లా. పంజాబ్ అంటేనే తెలుసు కదా డ్రగ్స్ క్యాపిటల్ లెక్క. ఆడి పాప్ కల్చర్ పాటలన్నీ కూడా మందు మగవల సుట్టే ఉంటది. దురాల వాట్లను ఎంకరేజ్ చేసినట్టు అట్లా చేసుడే హీరోయిజం అన్నట్టు పాటలల్లో పోట్రే అవుతుంటదని విచారం చేసుకున్న సర్కారు హైదరాబాద్ లో పెట్టిన కన్సర్ట్ల పాడే పాటలు పద్ధతి ఉండేటట్టు చూసుకొని పాడాలి, డ్రగ్స్ అశ్లీలం లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి అని దిల్జిత్ కు నోటీసులు ఇచ్చింది మన సర్కారు. ఇంట్లో తప్పైతే ఏం లేదన్నది చాలా మంది మాట. అసలే ఈ నడుమ కొంతమంది సినిమా డైరెక్టర్లు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్ సుక్కలైతే నెరీ అధ్వానం పాడైనరు. తెలంగాణ అంటేనే లోపుక దాగుడు పీక్క తినుడు, తెల్లవార్లు అదే పని ఉంటది అన్నట్టు డైలాగులు చెప్పి తెలంగాణ వాళ్ళంతా తాగుబోతులు అన్నట్టు చెప్తుండ్రు సినిమాలల్లా రీల్స్ లల్లా. తెలంగాణలనే కాదు దునియా మీద ఏడైనా ఇంటికొచ్చిన సుట్టపోలకు మర్యాద చేస్తారు. అందులో ముఖ్యంగా ఇంత షియ కూర తెచ్చి ఓ కోటరు తెచ్చి పోసి సాగదోలుతారు. అంతేగాని అదే పనిగా తాగుకుంటా ఎవరు కూసోరు. తెలంగాణలో కూడా తాగితే ఇండ్లల్లో షీపిరి కట్ట మర్రేసి మస్తుది అంటారు. అంతేగాని తెలంగాణ అంటే లోపుక తాగుడు పీక తినుడు కాదు. అసలు తాగుడు మన కల్చర్ గానే కాదు, అది మన కల్చర్లో లేదు. అదంతా తప్పుడు ప్రచారం చేస్తుండ్రు కొంతమంది పనికిమాలినోళ్ళు. కాబట్టి ఇప్పుడు దిల్జిత్ ముచ్చట్ల కూడా మన సర్కార్ ఆ దృష్టితోనే యువతను తప్పుతోవల నడిపించే సాహిత్యం ఉన్న పాటలు వాడొద్దన్నట్టు నోటీసులు ఇచ్చింది. కాబట్టి దీంట్లో తప్పులేంచే అక్కర్లేదని బాగా మంది అంటుర్రు. కాకుంటే దిల్జిత్ సింగ్ అభిమానులు మాత్రం నోటీసులను తప్పు పడుతుండ్రు.